ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 21వ భాగము. పరీక్షిత్తు మహారాజు సార్వభౌముడయ్యాడు. మహారాజు అయి దేశాన్నంతటినీ కూడా ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. ధర్మరాజు పరిపాలించినప్పుడు ఎంత శోభతో, ఎంత కళ్యాణప్రదంగా ఉందో, ఇప్పుడు కూడా అంత ఆనందంగా ఉంది. ఎక్కడ చూసినా 3 పువ్వులు 6 కాయలు, నెలకు 3 వానలు, ఎక్కడా ధర్మానికి లోపమన్నది లేదు. ఎన్నో దిగ్విజయ యాత్రలు చేశాడు. తన మేనమామ గారైన ఉత్తరుని కుమార్తె అయిన ఇరావతిని వివాహం చేసుకున్నాడు. 4 కుమారులు జన్మించారు. వారిలో ఒకడే సర్పయాగం చేసిన జనమేజయుడు. అతను జయించని రాజ్యం లేదు. కురు, పాంచాల, కోసల, కాశీ, మల్ల, అంగ, అవంతి, కాంబోజ, సౌరాష్ట్ర మొదలైన రాష్ట్రాలన్నీ జయించాడు. ఏకఛత్రాధిపత్యంగా విశాలమైన సామ్రాజ్యాన్ని తన పతాక ఛాయలతో అత్యంత సంతోషంగా పరిపాలన చేస్తున్నారు. పరీక్షిత్ మహారాజు గారు ఎక్కడికి వెళ్ళినా ఒక నియమం పాటించేవాడు. పరీక్షిత్ యాగాలు చేశాడు. పరీక్షిత్ యాగం చేసినప్పుడు అందరూ వచ్చి కూర్చునేవారు. ఆయన దేవతలను పిలుస్తుంటే దేవతలు వచ్చి ఎదురుగా కూర్చునేవారట. యాగం చెయ్యని వాళ్ళు కూడా ఆ యాగశాలలోకి వచ్చి కూర్చొని, దేవతలందరూ వచ్చి కూర్చొని హవిస్సు పుచ్చుకొని వెళ్ళటం చూసేవారు. అంత నిష్ఠాగరిష్ఠుడై యాగాలు చేశాడు. ఆయన దిగ్విజయ యాత్రకు వెళుతుంటే శిబిరం వేసుకొని ఉంటే ఆయా ఊళ్ళలో ఉన్న జానపదులు వచ్చి, మహానుభావ, మీ పెద్ద తాతగారైన ధర్మరాజు గారు ఇలాగే దిగ్విజయ యాత్రకు వచ్చి శిబిరం వేసుకొని ఉంటే, తరువాత మహానుభావుడు కృష్ణ పరమాత్మ శిబిరంలో పాండవులందరూ నిద్రపోతుంటే తానొక్కడే కత్తి పైకి తీసి పాండవులకు ఆపద వస్తుందేమోనని నిద్రపోతున్న పాండవులకు తెలియకుండా కత్తి పట్టుకొని నిద్రపోతున్న పాండవులకు తెలియకుండా కత్తి పట్టుకొని శిబిరం చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. కృష్ణుడు మీ తాతలని అల్లా రక్షించాడు. అదే కృష్ణుడి సారథ్యము అంటే. అదే కృష్ణుడు సారథ్యం చేస్తుంటే పాండవ మధ్యముడైన అర్జునుడు ఒక్కొక్కసారి అతనిని పిలవడం కోసము తన పాదంతో కృష్ణుడి డొక్కలో చిన్నగా తన్నేవాడు. అప్పుడు కృష్ణుడు వెనక్కు తిరిగి, ఫల్గుణ, రథం ఎటు తిప్పాలి అని అడిగేవాడు. అర్జునుని బావా అని హాస్యం ఆడేవాడు. శ్రీకృష్ణుడు నిజంగా పాండవులను ఎంత ఆదరించాడో. ఒక మహాశివరాత్రి రోజు అర్జునుడు పాలచెంబు పట్టుకొని గబగబా పరిగెడుతున్నాడు. అతనిని చూసి కృష్ణుడు ఎక్కడికి పరిగెడుతున్నావు అని అడిగాడు. అప్పుడు అర్జునుడు శివాలయానికి వెళ్తున్నాను, ఈరోజు శివరాత్రి, అభిషేకం చెయ్యాలి అన్నాడు. అప్పుడు కృష్ణుడు, శివుడు శివాలయంలోనే ఉన్నాడనుకుంటున్నావా? ఇదిగో ఇక్కడ లేడా అని పంచెను కొంచెం పైకి తీశాడు. శ్రీకృష్ణుని మోచిప్పలో శివలింగం కనిపించింది. శివకేశవ భేదము లేదని కృష్ణ భగవానుడు చెప్పాడు. కృష్ణ భగవానుడి మోచిప్పను చూసి శివలింగంగా భావించి అర్జునుడు అభిషేకం చేశాడు. నిన్నే రూపంగా భజింతు మదిలో నీ రూపు మోకాలో అంటూ శ్రీకాళహస్తేశ్వర శతకంలో దుగ్జటి పొంగిపోతాడు. అంతటి మహాత్ముడు కృష్ణుడు పాండవులను కంటికి రెప్పలా ఎలా కాపాడుతుంటాడో అలా కాపాడాడు. పరీక్షిత్ ఆ కృష్ణుడి కథలు విని తన తాతలు కృష్ణుడితో గడిపిన మర్యాద పురస్కృతమైన విశేషాలు విని కన్నుల నీరు కారిపోయి పొంగిపోతూ పట్టుబట్టలు చీనీ చీనాంబరాలు తెప్పించి పాండవులతో కృష్ణుడు గడిపిన రోజులు చెప్పిన వాళ్ళందరికీ బహుమానాలు ఇచ్చేవాడు. ఆ కృష్ణుని పాదాల యందు నిరంతరము రమించిపోతూ ఉండేవాడు. అంతటి మహాత్ముడైన పరీక్షిత్తు పరిపాలిస్తూ ఉండగా లోకమంతా అత్యంత ఆనందంగా ఉంది.